1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదల కష్టం చెమటల నుంచి పుట్టిందని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు కోరాడ రాజబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, గండి వంశీదీప్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం సబ్బవరం 3 రోడ్ల కూడలిలో గల ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను వారు ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తర్వాత ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పెందుర్తి నియోజకవర్గం స్థాయి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించగా సభకు సబ్బవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షత వహించారు. సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాలకు చెందిన టీడీపీ నేతల ప్రసంగాలు ముగిశాక సీనియర్ పార్టీ కార్యకర్తలను సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, నారా లోకేష్లు పాల్గొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథులు లైవ్లో వీక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి అందరు ప్రేక్షకులకి, కార్యకర్తలకి, నాయకులు అందరికి కూడా ఆవిర్భావ దిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ మరి ఈ రోజున మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో, దేశంలో మరి కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే అవన్నీ చూసిన వ్యక్తి మరి చలించిపోయి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డాలని చెప్పి మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 82లో మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో వచ్చి ప్రపంచంలో, భారతదేశంలోనే ప్రప్రదంగా 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఒక రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఒక సినిమా వాడు రంగులు వేసుకున్న వ్యక్తి రాజకీయం చేస్తాడని ఇందిరాగాంధీ హేళన చేస్తే అదే ఇందిరాగాంధీ అదే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, దేశంలో తొంగలో తొక్కి ఒక నేషనల్ ఫ్రంట్ తీసుకొచ్చి దేశ ప్రధానమంత్రిని తీసేసే విధంగా ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇద్దరు ప్రధానమంత్రులని, రాష్ట్రపతిని నిర్దేశించిన వ్యక్తి. మరి అటువంటి పరిపాలన ఒక రాష్ట్ర రాజకీయంగా కాకుండా దేశ రాజకీయాలు చేసే విధంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ బలమొత్తం. మరి ఆ పార్టీలో ఒక క్రమశిక్షణతో ఈ రోజు దాకా మరి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని నడుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, ఆయన వాసులుగా లోకేష్ గారు కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఈ సందర్భంగా అందరికి ఇంకోసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక మంచి సుదినం. మహానుభావుడు, ప్రజల ఆశాజ్యోతి. ఆ రోజు ఎంతో మంది ప్రజల చేత యాక్టర్ అయినప్పటికీ కీర్తింపబడి కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పరిపాలననే కోకటవేలితో పీకివేసే శక్తి సంపాదించి పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ గారికి. ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు ఇవాళ దేశం మొత్తం మీద ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు. ఆ రోజు ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, అసలు ఇంట్లో మాట్లాడే హక్కు లేదు, బయటికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ అభ్యంతరం. ఈ రోజు చూడండి, ఆడవాళ్ళు ఎంత స్వతంత్రంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడి ఒక కుటుంబాన్ని పోషించే ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఇవాళ భర్త ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా, నా కాళ్ళ మీద నేను నిలబడగలనే ధైర్యం వచ్చిందంటే అది కేవలం స్త్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ధైర్యం. దాన్ని చూసే ఇవాళ రాష్ట్రం కాకుండా దేశం మొత్తం మీద అన్ని ప్రభుత్వాలు 33% సభలలో అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ రోజుకి నిజం దాల్చే అవకాశం దక్కింది రామారావు గారి వల్లనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు ఈవేళ ఎక్కడైనా మాట్లాడే హక్కు వచ్చిందంటే మహిళా యూనివర్సిటీలు పెట్టారు. అట్లాగే మహిళలకి ఎలక్షన్లో 33% పెట్టారు స్థానిక ఎన్నికల్లో. ఇది కాకుండా ఎస్సీ, ఎస్టీ ఇది కూడా పెట్టారు. ఇది కాకుండా ఎక్కడైనా ఏదైనా స్కీమ్ ఇచ్చిందంటే ప్రభుత్వం ఆడవాళ్ళ పేరుని పెట్టాలనే ఒక ప్రపోజల్ పెట్టారు. ఇటువంటి సంస్కరణలన్నీ తీసుకొచ్చిన మహానుభావుడు ఈవేళ ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా అమలు చేశారంటే చాలా అదృష్టం. మరి దాన్ని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తా ఉన్నారు. లోకేష్ గారు కూడా ఈవేళ ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అభివృద్ధితో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పార్టీ పుట్టిన సందర్భంగా ప్రజలకు, కార్యకర్తలకు, ప్రెస్ వారికి, అందరికీ, అన్ని వర్గాల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ పార్టీని మరి కొంతకాలం పాటు మీరు కాపాడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.